తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారింది. రానున్న 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బెంగాల్ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారింది. రానున్న 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగనున్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, బెంగాల్ తుఫాను బలహీనపడినప్పటికీ కూడా రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగుతుందని ఐఎండీ కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఏదైతే బెంగాల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో బలహీనపడి తర్వాత తీవ్ర వాయుగుండంగా ఏర్పడింది, ఆ తర్వాత తీవ్ర వాయుగుండం కూడా బలహీనపడి ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. దీని ప్రభావం కారణంగా కూడా అటు తమిళనాడుతో పాటు ఇటు మన రాష్ట్రానికి సంబంధించి కూడా వర్ష సూచన కొనసాగుతుంది. ఇవాళ రేపు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా కూడా మన రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు అంటే చెదురుమదురుగా కొన్ని చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదైతే బలమైనటువంటి ఈదురుగాలులు నిన్న మొన్న వీచాయో అది కాస్త తీవ్రత తగ్గి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రాయలసీమకు సంబంధించి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, ప్రకాశం వంటి జిల్లాలకు సంబంధించి కూడా ఇవాళ రాత్రి రేపు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయి. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో, కొండపాత వర్షాలతో అతలాకుతలమైన పరిస్థితులు చవి చూసాం. ఇప్పటికి కూడా ఈ వర్షాలు మళ్ళీ కొనసాగితే కనుక ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా జాగ్రత్తలు వహించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. దాంతోపాటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈదురుగాలుల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే తుఫాను కారణంగా ఇప్పటికే ఏవైతే వాతావరణ శాఖ మత్స్యకారులకు అదేవిధంగా పోర్టుకు సంబంధించి ప్రమాద హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. అయితే తుఫాను బలహీనపడి ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే పోర్టులకు సంబంధించి హెచ్చరికలను 3వ నెంబరు, అదేవిధంగా కొన్నింటికి 1వ నెంబరు హెచ్చరికలను జారీ చేశారు. అవన్నింటినీ కూడా ఉపసంహరించుకున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి ఇవాళ రేపు తీవ్రంగా అంతా అల్లకల్లోలంగా ఉంటుంది నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళకపోవడం మంచిదని చెప్పి సూచిస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ తుఫాను ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న నేపథ్యంలో కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొండపోత వర్షాలతో పెద్ద ఎత్తున వాగులు, వంకలు కూడా నీరు చేరడంతో ఒకసారి కూడా వరద ప్రవాహం పోటెత్తుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు విశాఖపట్నంలో కూడా దీని తాలూకు ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. వాతావరణం అనుకూలించక విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అటు చెన్నైకి, హైదరాబాద్కు, అదేవిధంగా తిరుపతికి వెళ్లాల్సినటువంటి విమాన సర్వీసులను కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా చెన్నైలో కూడా వాతావరణ పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ను పూర్తిగా మూసేసి అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సినటువంటి విమాన సర్వీసులు కూడా పూర్తిగా రద్దు అయ్యాయి. అంతేకాకుండా పుదుచ్చేరి దగ్గర తుఫాను తీరం దాటిందో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అతలాకుతలమై వెలువెలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా నీటి జల దిగ్బంధంలో ఆ ప్రాంతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రానున్న కాలంలో ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు కూడా దీని ప్రభావం ఇలా కొనసాగుతూ ఉంటే కనుక వర్షాలు కురుస్తుంటే అక్కడ పరిస్థితులు మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి సర్వీసులు నిలిచిపోవడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటుగా కూడా వరి పంట ఇప్పుడే చేతికొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించి అనేక పంటలు ఈ చేతికి వచ్చే సమయం ఇది. సరిగ్గా ఈ సమయంలోని వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున అటు రాయలసీమ కావచ్చు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వరి
వరి పంటను విస్తారంగా పండిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నష్టం వాటిల్లింది. అంతేకాకుండా వెస్ట్ గోదావరి, అదేవిధంగా ప్రకాశం, అదేవిధంగా సత్యసాయి ఇవంటి జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినటువంటి పరిస్థితులను మనం చూసాం. అయితే మొదటి నుంచి కూడా ఈ తుఫాన్ అనేది అంచనాలకు అందకుండా అస్పష్టంగా కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్.